గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవం. హనుమంత వాహనంపై స్వామివారి దివ్య దర్శనం. నారాయణవనం క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో ఆగమోక్తంగా ధ్వజారోహణం. హైదరాబాద్ తిరునిలయంలో వార్షిక వసంతోత్సవాలు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనం. తిరుచి సేవలో శ్రీ సూర్యనారాయణుడి కటాక్షం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా హస్త నక్షత్ర పూజలు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ నయనానందకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో మే 23వ తేదీ నుండి 31వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజైన గురువారం ఉదయం శ్రీ గోవిందరాజ స్వామివారికి హనుమంత వాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో హనుమంత వాహనంపై ఆసనులను గావించి ఆగమ కైంకర్యాలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఆలయ మాడవీధులలో శ్రీ గోవిందరాజ స్వామివారికి హనుమంత వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే
గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ప్రత్యేక స్నానపీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చిన అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేసి వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆపై ప్రధాన కలశ జలాలతో సహస్రధారలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి అత్యంత కనుల పండుగగా స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. విష్ణోర్నుగం వీర్యాణి ప్రవోచయ్యః పార్థివాని విమమే రజాగుంసిజో అస్కభయదుత్తరగోధస్థం విజక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్యప్రేస్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వై సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో హృత్వా అత్యధిష్ఠర్దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భూయం ఉదామృతత్వస్యేషః. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కళ్యాణ ప్రదాతగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం నారాయణవనం. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం నారాయణవనంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన పవిత్ర ప్రదేశంగా నారాయణవనం ప్రసిద్ధి చెందింది. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తిరుచిపై వేంచేపు చేసి చక్రతాళ్వార్లను పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడ ధ్వజపట సంయుక్తంగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గరుడ ధ్వజపటానికి పూజలు చేశారు. ఆపై స్వామి అమ్మవార్లను ధ్వజస్తంభ మండపంలో కొలువు తీర్చి ధ్వజస్తంభానికి అభిషేకాలను నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం మిథున లగ్న సుముహూర్త సమయంలో వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సకల దేవతలను స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆగమ పండితులు, అర్చకులు ధ్వజారోహణ ఘట్టాన్ని అత్యంత శోభాయమానంగా నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తిరునిలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వసంతోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. అభిషేక ద్రవ్యాలలో శ్రీ వెంకటేశ్వరుడి దివ్య వైభవ దర్శనం భాగ్యనగర వాసులను పులకితులను చేసింది. హైదరాబాద్ హిమాయత్ నగర్లో తిరునిలయంలో కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక వసంతోత్సవాలు
ఆధ్యాత్మిక సౌగంధాలతో కనువిందుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా 3వ రోజైన గురువారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలను నిర్వహించారు. ఆపై యాగ క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసిమాలలను ధరింపచేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల స్నపన తిరుమంజన సేవను వీక్షించి తరించారు. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎదె చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అందముగా తట్టుకునుగు అలదుకనున్నవాడు, కందువ ఇంద్రనీలాల గనివలెను. అందముగా తట్టుకునుగు అలదుకనున్నవాడు. తిరుచానూరు క్షేత్రంలోని పద్మ సరోవరం పుష్కరిణి వద్ద నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం మంగళకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారి జన్మ నక్షత్రం హస్త నక్షత్ర పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో తిరుచిపై ఆశీర్వదనం చేసి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు మాడవీధుల్లో స్వామివారికి తిరుచి ఉత్సవం భక్తిరస భరితంగా జరిగింది. सूर्यदेवा अमेय प्रभावा, नमो सूर्यदेवा अमेय प्रभावा. తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయం ఉత్తర మాడవీధిలో కొలువైన శ్రీ నమ్మాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ సంప్రదాయానుసారం వైశాఖ మాసం విశాఖ నక్షత్రం రోజున నమ్మాళ్వార్ ఆవిర్భవించారు.
ఈ సందర్భంగా మే 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు 10 రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతున్న తిరునక్షత్రోత్సవాలలో భాగంగా 7వ రోజైన బుధవారం సాయంత్రం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శోభాయమానంగా అలంకరించిన నమ్మాళ్వార్, తిరుప్పాణ్ణాళ్వార్, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, ఆండాల అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ శ్రీ శటగోప రామానుజ పెద్దజేర స్వామి, టీటీడీ శ్రీ గోవింద రామానుజ చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం సేవాకాలం, శాతుమర, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజేర్, చిన్నజేర్లను శఠారి మర్యాదలతో సత్కరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలతో ప్రకాశిస్తోంది. అధిక జ్యేష్ఠ మాసం సందర్భంగా స్వామివారి సన్నిధిలో మాస పూజలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏకాదశి తిథి నాడు ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో ప్రత్యేక ఆసనంపై అర్చకులు ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ నరసింహ స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పసిడి శోభిత తిరువాభరణాలతో దివ్యంగా అలంకృతులను గావించి ఆసీనులను చేశారు. ఆపై వైదిక క్రతువులతో సేవించి సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చరణలను స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధ భరిత పుష్పాలతో సహస్రనామయుక్త పుష్పార్చన సేవను ఆగమోక్తంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలను సమర్పించారు. భక్తులు నమో నారసింహ, జయ జయ శ్రీ లక్ష్మీ నరసింహ నామస్మరణలు చేస్తూ భక్తి తన్మయత్వంతో స్వామివారి పుష్పార్చన సేవను తిలకించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం పూజలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పవిత్ర ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వేణుగోపాల స్వామివారికి స్నపన తిరుమంజనం సేవను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి దివ్యమంగళమూర్తికి సంకల్పంతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై అర్చకులు వేదమంత్రోచ్చరణలతో స్వామివారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజన కైంకర్యాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి తులసిమాలలను అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ వేణుగోపాలుని అభిషేక సేవను కనులారా తిలకించి పులకించారు. కర్నూలు జిల్లా పాత ఊరిలోని జమ్మి చెట్టు వద్ద నెలవైన శ్రీ లలితా పీఠం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. పీఠం ప్రాంగణంలో అధిక జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని దేవతామూర్తులకు విశేషంగా ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడికి అభిషేకం ఘనంగా జరిగింది. పీఠం ఆవరణలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళమూర్తులకు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచారాదులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్రనామయుక్తంగా స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో ఆగమోక్తంగా అభిషేక సేవను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను పుష్పమాలలు, తులసిమాలలతో దివ్యంగా అలంకృతులను గావించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేక సేవలో పాల్గొని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, గోవిందనామాలను పఠించారు. చిత్తూరులోని శ్రీ చెంగల్వరాయ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గురు సంక్రమణ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా చెంగల్వరాయ కొండ దిగువ భాగంలో వేంచేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో, ఉపాలయంలో వేంచేసిన శ్రీ గురుదక్షిణామూర్తికి ప్రత్యేకంగా పూజలను జరిపారు.
ముందుగా స్వామివారికి నిత్య పూజాధికారులను పూర్తి చేశారు. ఆపై ఆలయంలోని యాగశాల ప్రాంగణంలో శివపార్వతి, గణపతి, కుమారస్వామి, దక్షిణామూర్తి స్వామివార్ల ప్రధాన కలశాలను, వివిధ దేవతామూర్తుల ఉపకలశాలను ప్రతిష్ఠించి కలశారాధన, గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర క్రతువులను జరిపారు. ఆపై మహాసంకల్పంతో సకల జనుల సంక్షేమార్థం శ్రీ మహాగణపతి, శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారి గురుహోమాదులను శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమక్రతువుల్లో పాల్గొని దైవ కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి విశ్వరూప దర్శనంతో భక్తులు భక్తి తన్మయత్వంతో పరవశించారు. కుప్పంలోని ప్రతి ఇంటి నుండి గంగమ్మ తల్లికి భక్తులు చీర, సారెలను అందజేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దేదీప్యమాన మూర్తిని సర్వశోభిత అలంకరణలతో మహాశక్తి రూపిణిగా అలంకరించి కొలువు తెచ్చారు. విశేషంగా పూజలు జరిపి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తులు ఎంతో భక్తిగా అమ్మకు మొక్కులు చెల్లించుకుని తరించారు. తిరుమల శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణయమాడిన పరమపావన ప్రదేశం నారాయణవనం. అందుకే ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా పూజలు అందుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగిన నారాయణవనం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ సందర్భంగా నారాయణవన క్షేత్ర విశేషాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద మొక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా అనుగ్రహిస్తున్న ఎలవైకుంఠం తిరుమల క్షేత్రం. ఆ శ్రీనివాసుడి హృదయేశ్వరి శ్రీ పద్మావతి దేవి భువిపై ఆవిర్భవించిన దివ్య ప్రదేశం చిత్తూరు జిల్లా నారాయణవనం. అశోకరాజు కుమార్తెగా, అపరంజి బొమ్మగా, శ్రీ మహాలక్ష్మి అంశగా వెలిసిన పద్మావతి దేవిని శ్రీనివాసుడు పరిణయమాడే శుభవేళ ముల్లోకవాసులు, ముక్కోటి దేవతలు నారాయణవన క్షేత్రానికి తరలివచ్చినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం ద్వారా తెలుస్తోంది. తన కుమార్తెను వివాహమాడిన శుభతరుణంలో మామగారైన ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసునికి నారాయణవనంలో ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక కళ్యాణ సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు కుబేరుని వద్ద అప్పట్లో వాడుకలో ఉన్న 14.14 కోట్ల రామ నిష్కములనే ద్రవ్యాన్ని అప్పుగా తీసుకున్నట్లు బ్రహ్మాండ పురాణం స్పష్టం చేస్తోంది. ఇలా ఎన్నో లీలా విశేషాలకు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవానికి వేదికగా నిలిచిన నారాయణవనంలో ఆకాశరాజు నిర్మించిన ఆలయమే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యధామం. తొమ్మిది కలశాలు, 7 అంతస్తులతో ఎత్తైన రాజగోపురం, సమున్నతమైన శిల్ప సంపద, విశాల ప్రాకారాలు స్వామివారి ఆలయానికి వర్ణమయ శోభలను అద్దుతున్నాయి. 150 అడుగుల అతి సుందర శిల్పసోయగా ఈ రాజగోపురం దాటగానే బలిపీఠం, బంగారు వర్ణ ధ్వజస్తంభం ఆలయ చరిత్రకు తార్కాణంగా దర్శనమిస్తుంటాయి. ధ్వజస్తంభానికి ఎడమ వైపున వాహన మండపం, కుడివైపున ఊంజల్ మండపాలు నిర్మితమై ఉన్నాయి. ఇక ఆలయ రెండో గోపురం మకుటాయమానంగా వర్ధిల్లుతూ కళ్యాణ వెంకన్న రాజసానికి దర్పణంగా నిలుస్తోంది. 3 అంతస్తులు 5 కలశాలతో ఆకట్టుకుంటున్న ఈ రెండో గోపురం దాటగానే ముఖమండపం, మహామండపం, అంతరాలయం, గర్భాలయం అనే 4 భాగాలుగా ఆలయం దర్శనమిస్తుంటుంది. గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో శ్రీ లక్ష్మీదేవి దివ్య మనోహర రూపం కొలువై ఉండటం విశేషం. స్వామివారు దశావతార వడ్డానం, మెడలో శాలిగ్రామమాల,
కుడి చేతిలో చక్రం, ఎడమ చేతిలో వేట ఖడ్గంతో భక్తులకు అభయప్రదానం చేస్తుంటారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారు ఈ ఆలయంలో భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. అమ్మవారి కళ్యాణం సమయంలో వినియోగించిన తిరగలి నేటికి ఇక్కడ పూజలు అందుకుంటోంది. మరోవైపున ఆండాలమ్మవారి సన్నిధి, ఆళ్వార్ల విగ్రహాలు నెలవై ఉన్నాయి. ఆ ముందే సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీరంగరాజస్వామి, శ్రీ రాజమన్నార్ స్వామి, శ్రీ ప్రయాగ మాధవ స్వామివార్ల ఉపాలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి. అంతః ప్రాకారంలోని మండపాలపై ఉన్న సాలహారాల్లో శ్రీనివాస కళ్యాణాన్ని తెలియజేసే సుందరమైన విగ్రహ రూపాలు వీక్షకులను తన్మయలం చేస్తుంటాయి. ఆలయ సమీపంలోని పుష్కరిణి పద్మం ఆకారంలో నిర్మితమై ఉంది. ఈ పద్మ సరస్సు ఆకాశరాజు కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఇటు ఆధ్యాత్మికతతో పాటు అటు పర్యాటకంగానూ నారాయణవన క్షేత్రం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆ కంకణాలను ధరిస్తే తప్పకుండా వివాహయోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమాన్విత స్థల పురాణంతో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య లీలా వైభవాలతో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. మే 28వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. 28న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకోనున్నారు. పద్మావతీదేవి పుట్టినిల్లు, శ్రీనివాసుడి మెట్టినిల్లుగా భాసిల్లుతున్న నారాయణవన క్షేత్రంలో అంగరంగ వైభవంగా సాగే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తులు కనులారా తిలకించి అమృత తుల్యమైన దేవదేవుడి మంగళాశీసులు పొందాలని కోరుకుందాం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 87,691 మంది భక్తులు దర్శించుకున్నారు. 49,958 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,99,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.